పంచగచ్చబౌలి భూముల వ్యవహారంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇరు వాదనలు విన్న ధర్మాసనం విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసింది. విచారణలో భాగంగా ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా దీనిపై స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం తెలిపింది. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలన్నారు జస్టిస్ గవాయ్. అయితే అన్ని అనుమతులతోనే చెట్లు తొలగించామని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. తెలంగాణలో వాల్టా చట్టం అమల్లో ఉందన్న అమికస్ క్యూరీ ఆ చట్టం ప్రకారం స్వయం అనుమతులుగా ప్రభుత్వం వ్యవహరించిందని వెల్లడించారు. ఈ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా చెట్లు కొట్టినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. సీఎస్ను కఠినమైన చర్య నుంచి కాపాడాలనుకుంటే ఆ 100 ఎకరాలను ఎలా పునరుద్ధరించాలో ప్రణాళికతో రావాలన్న ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. 1996 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏమాత్రం వ్యవహరించినా చూస్తూ ఊరుకోమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కంచగచ్చబౌలి భూముల వ్యవహారంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఈ రోజు వాదనలు ఏ విధంగా జరిగాయి? చూసుకుంటే సుప్రీంకోర్టు చాలా ఘాటుగానే స్పందించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. శంకర్, ఈ కంచగచ్చబౌలి కేసుకు సంబంధించిన అంశంలో భూముల అంశంలో పర్యావరణ అనుమతులు ఎక్కడా పాటించలేదనే అంశంపై పెద్ద ఎత్తున కూడా సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగాయి. జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ముందు కీలక వాదనలు కొనసాగాయి. అయితే వాదనల సందర్భంగా ప్రభుత్వం పైన అదేవిధంగా అధికారుల తీరుపైన కూడా సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధానంగా చెట్ల నరికివేతకు సంబంధించిన అంశంలో ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు పర్యావరణానికి సంబంధించిన అంశాలను పాటించారా, పర్యావరణ అనుమతులు తీసుకున్నారా, అనుమతులు తీసుకుంటే ఎలాంటి అనుమతులు స్వీకరించారు, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ల అనుగుణంగా ముందుకు వెళ్లారా లేదా అనే అంశాన్ని కూడా స్పష్టం చేసింది. అయితే ప్రధానంగా గతంలో పెట్టిన అనుమతులకు అనుగుణంగానే తాము ముందుకు వెళ్ళాం, అందులో భాగంగానే కొన్ని చెట్లను తొలగించామనే అంశాన్ని కూడా ధర్మాసనం ముందు తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మన్సింగి స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు ధర్మాసనంలో ఉన్న జస్టిస్ బిఆర్ గవాయ్ మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. చెట్లను నరికివేయడం పట్ల పూర్తిగా కూడా కొన్ని కీలక అభ్యంతరాలు అయితే వ్యక్తం చేశారని చెప్పాల్సి ఉంటుంది. అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్తో పాటు సంబంధిత అధికారులంతా కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని కూడా ధర్మాసనంలోని గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మీరు చీఫ్ సెక్రటరీని కఠినమైన చర్యల నుండి కాపాడాలనుకుంటే ఆ 100 ఎకరాలను ఎలా పునరుద్ధరించాలో ఒక ప్రణాళికలతో ముందుకు రావాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక 1996 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏమాత్రం వివరించినా చూస్తూ ఊరుకునే లేదు అనే అంశాన్ని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. 3 రోజులు సెలవుల్లో అలా చేయడానికి అంత తొందర ఏంటి అనే అంశాన్ని కూడా ధర్మాసనం ప్రశ్నించిందని చెప్పాలి. ఇక పర్యావరణాన్ని కాపాడడానికి మేము ఇక్కడ కూర్చున్నామనే అంశాన్ని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. పర్యావరణానికి జరిగిన నష్టం పట్లనే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశాన్ని చెప్పారు. ఇక 1996 ఆదేశాన్ని ఉల్లంఘించే ఏ చట్టాన్ని కూడా తాము సహించమనే అంశాన్ని స్పష్టం చేసింది. మార్టిగేజ్ల అంశం మార్టిగేజ్ అంశం సుప్రీంకోర్టుకి అనవసరం, మార్టిగేజ్ అంశం తమకు సంబంధం లేదు, కానీ పర్యావరణ అనుమతులకు సంబంధించిన అంశంలో మాత్రమే తాము సీరియస్గా ఉన్నాము, పర్యావరణ అనుమతులకు సంబంధించిన విషయంలో ఎవరు ఉల్లంఘన చేసినా కఠినంగా వ్యవహరిస్తామనే అంశాన్ని చెప్తున్నారు. మరోవైపు సీఎస్తో పాటు సంబంధిత అధికారులందరూ కూడా జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందనే అంశాన్ని కూడా అటు ప్రభుత్వాన్ని ఇటు అధికారులను కూడా హెచ్చరించడం జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. కానీ ఒక మార్టిగేజ్ అంశాన్ని మాత్రం పదే పదే సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు మెన్షన్ చేసినప్పుడు కూడా తమకు సంబంధించిన అంశం కాదు అనే అంశాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక బుల్డోజర్లకు ఉనికికి సంబంధించి 100
ఎకరాల అడవిని ఏ విధంగా తొలగించారు, దాన్ని రిస్టోరేషన్కి ఏ విధంగా ప్రక్రియను ప్రారంభిస్తారు, ఎంత సమయంలో ప్రారంభిస్తారు అనే అంశంతో పాటు అక్కడ ఉన్న జంతువుల్ని కావచ్చు, వన్యప్రాణులకు సంబంధించిన అంశంలో కావచ్చు ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, దానికి ఆల్టర్నేటివ్ ఏం చేస్తారనే అంశాలపైన కూడా ఒక స్పష్టమైన నివేదిక ఇవ్వాలనే అంశాన్ని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు ప్రభుత్వం యొక్క అంశానికి సంబంధించిన అంశంలో, భూములకు సంబంధించిన అంశంలో కొంత వారికి వెసులుబాటు ఇప్పించినప్పుడు కూడా 2004 నుంచి ఈ భూముల వ్యవహారం కోర్టుల్లో ఉంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున చెట్లు మొలిచాయనే అంశాన్ని కూడా ధర్మాసనం ముందు స్పష్టం చేయడం జరిగింది. ఇక 100 ఎకరాల్లో జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుతారు అనే అంశం పైన కూడా తాము దృష్టి సారించిన అంశాన్ని కూడా జస్టిస్ ధర్మాసనం ముందుకు కూడా అటు ప్రభుత్వం తరపున న్యాయవాది తీసుకెళ్లారు. 100 ఎకరాల్లో జంతువులకు తీవ్ర నష్టం జరిగిందని మరో న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా సుప్రీంకోర్టు ముందు ఉంచారు. సిఎస్ దాఖలు చేసిన అఫిడవిట్ అత్యంత ఆశ్చర్యకరంగా ఉందనే అంశాన్ని చెప్తున్నారు. 100 ఎకరాలను చదువులు చేసి 100 ఎకరాలలో ఇకో పార్క్ ఏర్పాటు చేస్తున్న అంశం కూడా కొంత ఆశ్చర్యకరంగా ఉందనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక కంచబౌలికి సంబంధించిన అంశంలో కేసు విచారణను మే 15వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఇక కంచగచ్చిబౌలికి సంబంధించిన అంశంలో సంబంధించిన అంశంలో మాత్రం ప్రధానంగా గతంలో ఇచ్చిన స్టేటస్ కో మాత్రం అది కొనసాగుతుందన్న అంశాన్ని స్పష్టం చేస్తూనే ప్రధానంగా చెట్లకు సంబంధించిన అంశంలో, పర్యావరణానికి సంబంధించిన అంశంలో మాత్రం అత్యంత కఠినంగా వ్యవహరిస్తామన్న అంశాన్ని ధర్మాసనం స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న అంశం పైన మరో అఫిడవిట్ కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 100 ఎకరాలకు సంబంధించిన అంశంలో ఎక్కడెక్కడైతే చదును చేస్తారో ఆ చదునుకు సంబంధించిన అంశంలో తిరిగి చెట్లను ఎలా పునరుద్ధరిస్తారు, పర్యావరణాన్ని ఎలా కాపాడతారు, సిఈసికి ఒక నివేదిక ఇవ్వాల్సిన అంశంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల కొంత సుప్రీంకోర్టు అయితే అసంతృప్తి వ్యక్తం చేసిందని చెప్పాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంలో స్టేటస్ కో కొనసాగించాలని కూడా ఆదేశాల్లో కూడా స్పష్టంగా సుప్రీంకోర్టు అయితే పేర్కొంది. ఇక పునరుద్ధరణ అంశానికి సంబంధించిన అంశంలో మాత్రం జంతు జలాన్ని ఎలా సంరక్షిస్తారో స్పష్టంగా చెప్పాలని కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 4 వారాల్లో ప్రణాళికలు చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు. అయితే కంచగచ్చబౌలికి సంబంధించిన అంశంలో దాదాపు విచారణకు సంబంధించిన పెద్ద ఎత్తున కూడా ఈరోజు కీలక కామెంట్లు అయితే జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం మాత్రం కీలక అంశాలు చేసింది. ఏకంగా చీఫ్ సెక్రటరీ కావచ్చు, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కావచ్చు, వారందరినీ కూడా జైలుకు పంపే పరిస్థితి వస్తుంది. పర్యావరణాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందంటూనే కీలక కామెంట్లు చేస్తేనే గతంలో సుప్రీంకోర్టులు ఇచ్చిన ఆర్డర్లను, మార్గదర్శకాలను ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిందే, ఖచ్చితంగా పర్యావరణానికి హాని కలిగించొద్దనే అంశాన్ని అయితే జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక ఈలోపు ప్రభుత్వం కూడా మే 15 లోపు కూడా మరో అఫిడవిట్కి సంబంధించిన అంశంలో కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన అంశంలో చెట్లను ఏ విధంగా సంరక్షిస్తారు, ఏ విధంగా జంతువులను ఇతర చోటుకు తరలించడం కానీ, జంతువులకు సంబంధించిన అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో, పర్యావరణానికి భంగం కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశాన్ని కూడా మరోవైపు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి కొంత సుప్రీంకోర్టులో మాత్రం తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేసింది. శంకరి. రైట్.